హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ గోధుమ పిండి బెల్లంతో గవ్వలు చేశానండి. చూడండి ఎంత బాగా వచ్చాయో. బాగా రుచిగా ఉంటాయి. చిన్నపిల్లలు ఇష్టంగా తింటారు. ఎలా చేయాలో మీకు చూపిస్తాను. 1 కిలో గోధుమ పిండి తీసుకున్నాను. దాంట్లో సాల్ట్ ఎక్కువ వేయక్కర్లేదు. కొంచెం దానికి రుచికని కొంచెం వేసాను సాల్ట్. మరీ ఎక్కువ వేయకూడదు. ఇవి బెల్లంతో చేసేటివి కదా, అది కొంచెం అట్లా వేయాలని టేస్ట్ బాగుంటుందని కొంచెం వేసాను సాల్ట్. 1 కిలో పిండి అయితే గిన ఒక గుప్పెడు మేని బొంబాయి రవ్వ అండి. అట్లా బాగా మంచి టేస్ట్ బాగుంటాయని కొంచెం రవ్వ కూడా కలుపుతాను నేను. మైదా పిండితో కూడా చేయొచ్చు, కానీ గోధుమ పిండి బాగుంటుంది, మంచి హెల్తీగా ఉంటుందని కొంచెం ఆయిల్ ఒక 2-3 స్పూన్ల మేని ఆయిల్ పోయాలి. పిండి మెతుగా వస్తుంది. అట్లా అంతా తిప్పాలి. పోసిన తర్వాత మొత్తం కలపాలి. పిండిలోనే మొత్తం కలిస్తే మనం వాటర్ పోసేటప్పుడు కూడా అక్కడక్కడ ఉండలు లేకుండా బాగా నీట్గా పిండి స్మూత్గా వస్తుంది. వాటర్ కొంచెం కొంచెం పోయాలి. మన చపాతి పిండికి కదా పోసినట్టే కొంచెం కొంచెం పోసుకుంటూ మన చపాతి పిండి ఎలా కలుపుకుంటామో అలాగే ఇది కూడా అలాగే కలుపుకోవాలి. మరి లూజ్ రాకూడదు. మనం గట్టిగా ఉంటే గవ్వ బాగా నీట్గా వస్తుంది. కొంచెం లూజ్ అయిందనుకో చెక్కకు అంటుకోపోతుంది. అందుకని సరిపడా వాటర్ పోసుకుంటూ కలపాలి. అట్లా మనం బాగా కలుపుతూ ఉండాలి. అట్లా మరీ గట్టిగా రాకూడదు, మరీ లూజుగా ఉండకూడదు. మన చపాతీ పిండి వేని సరిపోతుంది కలిపితే. అలా మెల్లిగా కలుపుతూ ఉండాలి. మనం వాటిలో అది రవ్వ పోసాం కదా, అది కూడా బాగా నానాలి కదా, అందుకని మెల్లిగా కలుపుతూ ఉండాలి. మనం పిండి ఎంత బాగా కలిపితే అంత మెత్తగా తయారవుతుంది. మనం చేయటానికి బాగా ఈజీగా ఉంటుంది. కొంచెం నిదానమైన పర్వాలేదు, నిదానంగా అట్లా కలపాలి. అంతా కలిసేలాగా మొత్తం కలపాలి. అది అట్లా ముద్దలాగా రావాలి. అట్లా ఎంత బాగా కలిపితే స్మూత్గా తయారవుతుందండి పిండి. మనం చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. అట్లా అంతా ముద్దలాగా కలిపి అట్లా ఒక 10 నిమిషాలు సేపు కొంచెం ఆయిల్ పట్టించి ఒక స్పూన్ మీద మళ్ళీ ఒక ఆయిల్ వేసాను. అంతా ఉండకు మొత్తం పట్టించి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టాలండి. అది నానిద్ది, కాస్త మెత్తగా బాగుంటుంది. ఎమ్మటే చేయకూడదు. అందుకని అట్లా కలిపి పెట్టాలి. మొత్తం అట్లా ఏదైనా ఒక ప్లేటో లేకపోతే ఒక క్లాత్ పైన కప్పితే బాగుంటుంది. 10 నిమిషాల తర్వాత మళ్ళీ దాన్ని అలా మళ్ళీ తిప్పాలండి బాగా. అప్పుడు ఎక్కడన్నా కొంచెం కలవకపోయినా ఇప్పుడు మళ్ళీ మనం బాగా పిండిని ఇట్లా తిప్పామనుకో అంత బాగా కలిసిద్ది. ఉండ అనేది ఎక్కడ ఉండదు. బాగా నీట్గా పిండి స్మూత్గా మనం ఎంత బాగా కలిపామో అంత పిండి స్మూత్గా వస్తుంది. మనం చేసుకునేప్పుడు ఈజీగా బాగుంటుంది. అలా అంత ముద్దలాగా అంత కలిపి ఉంచుకోవాలి. 1 కిలో పోసానండి పిండి. ఏమో కిలోకి అంత వచ్చింది, మనకు సరిపోతుంది. కిలో పోసుకుని మన ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు అట్లా మధ్యాహ్నం పూట చేసుకోవచ్చు. అట్లా చిన్న చిన్న ఉండలు చేయాలి. అన్నీ చిన్న చిన్న ఉండలు చేసుకుంటూ ఉండాలి. అదిగోండి అంత మన సైజు మన ఇష్టం అండి. మనం ఏ సైజు కావాలంటే, ఎంత పెద్దవి కావాలంటే ఇంకా కొంచెం పెద్దవి చేసుకోవచ్చు, చిన్నవి కావాలంటే చిన్నగా చేసుకోవచ్చు. అది మన ఇష్టం అండి. ఈ సైజే ఉండాలనేది ఏమీ లేదు. అది గవ్వలు నొక్కి చెక్కండి, వాటికి కొంచెం ఆయిల్ పట్టియాలి, లేదంటే పిండి అతుక్కుపోతుంది. కొంచెం ఆయిల్ పట్టిస్తే మనకు ఇట్లా గవ్వ రుద్దేటప్పుడు ఈజీగా వస్తుందండి. అదిగోండి ఆ ఉండను తీసుకొని అట్లా బొట్టుకుని వేలుతో అట్లా అనాలి. అదిగోండి మనకు సేమ్ గవ్వల్లాగే వచ్చేస్తాయి. ఇవన్నీ అన్నీ అలా ఈజీగా చేసుకోవచ్చు అండి. అన్నీ ఒక్కొక్కటిగా అట్లా అన్నీ నొక్కుతూ ఉండాలి. మన ఇంట్లో చిన్నపిల్లలు ఉండే పిండి కలిపిస్తే వాళ్ళైనా చేస్తారండి. ఈరోజు మా పిల్లలు లేరు, స్కూల్కి వెళ్ళారు, అందుకని నేనే చేస్తున్నాను. ఇంట్లో ఉంటే వాళ్ళు అస్సలు నన్ను చేయనివ్వరండి, వాళ్ళే చేస్తారు అన్నీ. అట్లా ఒక్కొక్కటిగా అంటుకోవండి. నూనె పట్టించాం కదా, ఏం అంటుకోవు. అట్లా ఒక ప్లేట్లోకి అన్నీ అట్లా నొక్కాలి. అవి చూడండి ఎంత బాగా వచ్చాయో. బాండి ఆయిల్ పోసి బాండి పెట్టాను. ఈ ఆయిల్ కూడా ఎక్కువ తాగదు, మామూలుగా బాగా వేయగాలి కదా అని 1 కిలో మీద పోసాను. ఎందుకంటే ఇప్పుడే హీట్ అవుతుంది ఆయిల్.
బాగా హీట్ ఎక్కాలండి, లేకపోతే ఆయిల్ బాగా వేడి లేకపోతే బాగా ఒక్కొక్కటిగా వేస్తున్నాను అన్నీ అంటుకుంటాయని. అన్నీ మొత్తం వేసినా కూడా ఆయిల్ పడినాక అంత విడిపోతాయి. జాగ్రత్తగా వేయాలండి, వేసేటప్పుడు నూనె చిట్టే ప్రమాదం కూడా ఉంది. అది ఒక్కొక్కటిగా అట్లా వేసుకోవాలన్నీ. అట్లా గట్టి తీసుకొని అట్లా తిప్పాలి, ఎక్కడన్నా అంటుకునేటివి కూడా విడిపోతాయి అవన్నీ. అట్లా తిప్పుతూ ఉండాలండి దగ్గరుండి, లేదంటే ఒక సైడ్ కాలి ఒక సైడ్ కాలక మెత్తగా ఉంటాయి, బాగుండవు. మనం దగ్గరుండి అట్లా తిప్పుతూ ఉండాలి. కలర్ మారింది, బ్రౌన్ కలర్ వచ్చేలాగా మనం వేపుకోవాలి. అది ఇప్పుడే ఇంకా ఇవ్వండి బ్రౌన్ కలర్గా వచ్చినాయి, ఇంకా సరిపోతుందండి. మరీ కొంచెం ఎక్కువ అయినా నలుపుగా వస్తే బాగా సేదుగా ఉంటాయి. ఈ కలర్ రావాలి, లేదంటే మరీ ముందు తీసినా కూడా మెత్తగా ఉంటాయి అవి. మనం చూసుకుంటూ ఉండాలి. మరీ హైలో పెట్టకూడదు, మరీ స్లోగా పెట్టకూడదు, మీడియంలో పెట్టుకోవాలండి. హైలో పెడితే పైన ఏమో కలర్ వస్తాయి కానీ లోపల మెత్తగా ఉంటాయి. అవి కలర్స్ మంచి కలర్ వచ్చాయి, ఇంకా సరిపోతాయి. ఒక గిన్నెలోకి తీసుకోవాలి అన్నీ. అన్నీ అట్లా నిదానంగా మీడియంలో పెట్టుకోవాలండి, మరి హై పెట్టొద్దండి, మీరు పొరపాటున కూడా పెట్టకూడదు. పైన ఏమో కలర్ వస్తాయి కానీ లోపల తినేటప్పుడు మెత్తగా ఉంటుంది, బాగోవు తినేటప్పుడు. అందుకని మీడియం పెట్టుకునే అనుకో స్లోగా కాలుతాయి కదా, బాగా అంతా బాగా ఏగుతుంది అది. అవన్నీ అన్నీ ఒక బౌల్లోకి తీసుకున్నాను. బౌల్లో తీసుకొని అవి పక్కన పెట్టి మళ్ళీ బెల్లం అండి, కిలో పిండికి ఒక అర కేజీ బెల్లం సరిపోతుందండి. అదిగోండి 2 కుందులు తీసుకున్నాను. అరకిలో పిండి అయితే పావు కిలో బెల్లం అండి, కిలో పిండి అయితే అర కేజీ బెల్లం. నేనైతే కిలో పోసాను. ఒక అరకిలో బెల్లం తీసుకొని అట్లా చిన్న చిన్న ముక్కలుగా అట్లా ఒక రాయి తీసుకొని కొడుతున్నా. అవి అలాగే వేస్తే ఎక్కువ టైం పట్టిద్ది బెల్లం కరిగేసరికి. అందుకని అట్లా ముక్కలు చేసామనుకో తొందరగా మనకు కరుగుతుందండి. ఒక చిన్న గిన్నెలో తీసుకున్నాను. ముందు దీంట్లో ఏదన్నా చిన్న చిన్న పుల్లలు ఇసుక లాంటిది ఉంటుంది కదా, మళ్ళీ మనం అలాగే వేసామనుకో డైరెక్ట్ మనం తినలేము, కసకసలాడతాయి. అందుకని ఒక గిన్నెలో తీసుకొని కొంచెం ఒక టీ గ్లాస్ వేని అట్లా వాటర్ పోసి మనం అరిసెలు పాకం కదా పట్టినట్టే అలాగే ముందు ఈ బెల్లం ఒక గిన్నెలో కరిగిన తర్వాత వేరే గిన్నెలోకి తీసుకోవాలి. ముందు ఈ గిన్నెలో బెల్లం కరగబెడుతున్నాను. అదిగోండి బెల్లం చూడండి, అంతలోకి వాటర్ ఎన్ని వచ్చాయి చూడు. అట్లా బాగా మెల్ట్ అయిపోవాలి. మెల్ట్ అయితేనే మళ్ళీ వేరే గిన్నెలో మనం పోసుకెళ్ళ. దాంట్లో పుల్లలు చిన్న చిన్నవి ఏదన్నా నలకలు ఉంటాయి, అదిగో అవన్నీ అట్లా ఉడపోసుకుంటే వాటిలోకి వచ్చేస్తాయి. నేను చిన్న గిన్నె పెట్టుకున్నానండి, అది మన పాకం కొంచెమే కదా. అది చూడండి అన్ని జార్లోకి వచ్చేసాయి పుల్లలు, ఎక్కడన్నా చిన్న పుల్లలు అవి ఏదన్నా ఉన్నా అవి అక్కడక్కడ చెరుకు ముక్క పుల్లలు ఉంటాయండి, అయ్యండి పుల్లలు కనిపిస్తున్నాయి చూడు. అందుకని డైరెక్ట్గా ఎప్పుడు మనం వేసుకోకూడదు, అట్లా వేసుకోవాలి, పాకం వచ్చేస్తుంది. ఇవి కూడా మన అరిసెల్లాగానేనండి, మరి అంటే అంత పర్ఫెక్ట్గా పాకం రావాలనేది ఏమి ఉండదు. మనకు కొంచెం గట్టిగా అయితే తొందరగా ఆరిపోతుంది, కొంచెం లూజ్గా అంటే కొంచెం టైం పడుతుంది అంతే. అదిగోండి ఒక 5-6 యాలకలు తీసుకున్నాను. యాలకలు కూడా వేస్తే బాగా మంచి స్మెల్ ఉంటుందని అవి కూడా అట్లా కచ్చా పచ్చా కొట్టి ఇప్పుడు పాకం దగ్గరకు వచ్చింది. మళ్ళీ ఒకసారి చూస్తున్నాను, అదిగోండి ఇంకా సరిపోతుందండి. అట్లా ఉండలాగా రావాలి. ఉండలాగా వస్తే మనకు దాంట్లో వేస్తే తొందరగా మనకు ఆరుతుంది, కావాలని మెత్తగా ఉండదు. ఈ పాకంలోనే యాలకలు వేస్తున్నాను, ఇప్పుడు కొట్టాను కదా ఆ యాలకలు వేస్తున్నాను. మంచి స్మెల్ బాగుంటుందండి తినేటప్పుడు, హెల్త్కి కూడా మంచివే కదా యాలకలు ఇవన్నీ. అదిగోండి ఈ పాకం రెడీ అయింది. ఇంకా ఒక ప్లేట్లోకి అన్నీగా పోసాను, వాటిపైన ఇదంతా పోస్తున్నాను. మనం తిప్పటానికి వీలుగా ఉండేలాగా వెడల్పు గిన్నెలో పోసుకోవాలి. నేను వెడల్పు ప్లేట్లో పోసాను. ఒకటి ఏదన్నా మన గరిటె పెద్దది తీసుకోవాలండి, అట్లా మొత్తం
అవి అన్నిటికీ పట్టాలి కదా, నిదానంగా అన్నీ అట్లా కలదిప్పాలి. ఒక్కొక్కదాన్ని మనం ఒక సైడ్ తిప్పి ఒక సైడ్ తిప్పకపోతే అవి అంటుకోవండి. ఇంకా నిదానంగా అన్నీ కలిదిప్పాలి, ప్రతిదానికి పట్టాలి కదా. అవి మనం తిప్పుతుంటే ఒదిట్టు ఆరిపోతూ ఉంటాయి, గట్టి పడిద్దండి. అదిగోండి మొత్తం అంతా అట్లా గట్టిగా వచ్చేసింది. అడుగునన్నే మొత్తం అట్లా అడుగు నుంచి బాగా పైకి తిప్పుతూ ఉండాలి. ఎంత కలర్ఫుల్గా బాగుంటాయి, చాలా బాగా టేస్ట్ బాగుంటాయండి. చిన్నపిల్లలు అందుకు బాగా ఇష్టంగా తింటారు. పిల్లలకు స్నాక్స్కు మనం ఎక్కడికన్నా బయటికి ఊరు వెళ్ళినప్పుడు అందరూ ట్రైన్లో ఇలా తీసుకెళ్ళొచ్చండి. మనం బయట ఏం కొనకుండా మనం ఇంట్లో తయారు చేసుకునేటివే మనం వాడుకోవచ్చు. అట్లా గట్టి పడిపోతాయి, ఆరిపోయినాయి. ఇంకా ఇవి మనం ఇది మంచి హెల్తీ ఫుడ్ అండి. పిల్లలకు ఇంటికి రాగానే మనం ఒక బాక్స్లో వేసి పెట్టి ఇచ్చామనుకో, వాళ్ళే అటు ఇటు తిరుగుతూ తింటూ ఉంటారు. చూడండి, ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.